నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అభయానంద ప్రదాత అయిన హనుమంతుని రూపాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో పంచముఖ ఆంజనేయ స్వరూపం విశిష్టమైనది. పరబ్రహ్మ స్వరూపినిగా స్వామి వినుతికెక్కాడు. అలాంటి మహా మహిమాన్వితంగా దివ్య ప్రభావంతో విరాజిల్లే పంచముఖ స్వరూప సహితంగా నవరూపాల్లో స్వామి విరాజిల్లిన క్షేత్రం ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ హనుమనవ అవతార క్షేత్రం. ఈ క్షేత్ర వైభవ ప్రాభవాన్ని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మన దేశంలో ఆంజనేయోపాసనకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఊరూరా స్వామి ఆలయాలు కొలువు తీరి ఉన్నాయి. అలాంటి ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడిగా, నవరూప ఆంజనేయుడిగా విరాజిల్లిన క్షేత్రం ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ హనుమన్నవావతార దివ్యక్షేత్రం. హనుమంతుని 9 రూపాలు కొలువైన ఆలయం దేశవ్యాప్తంగా మరెక్కడా లేదు. వీరాంజనేయుడు, ప్రసన్నాంజనేయుడు, అభయాంజనేయుడు, దాసాంజనేయుడు, ఇలా సుప్రసిద్ధాలైన ఆంజనేయ రూపాలెన్నో ఉన్నాయి. అయితే వాటన్నింటికీ విభిన్నమైన స్వరూపాలు దర్శనమిచ్చే దివ్య సన్నిధి నవావతార క్షేత్రం. ఆలయం ముందు భాగంలో భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా భాసిల్లుతుంది. అంబరాన్ని అంటే ప్రభాదివ్య కాయంతో స్వామి విగ్రహం ఆకట్టుకుంటుంది. దేవాలయ ముఖమంటపంపై అష్టలక్ష్ముల మూర్తులు భక్తులకు శుభస్వాగతం పలుకుతూ శుభదీవెనల్ని అందిస్తాయి. ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు ఇతర ఆంజనేయ పంచముఖ మందిరాలు వరుస క్రమంలో ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న హనుమద్భక్తులు, ఉపాసకులు ఈ ఆలయానికి ప్రతినిత్యం విచ్చేస్తుంటారు. 1984వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన శంకుస్థాపనను నిర్వహించి అనతి కాలంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పరాశర మహర్షి పరాశర సంహితలో హనుమ వైభవాన్ని విశేషంగా వర్ణించి నవవిధ ఆంజనేయ రూపాల గురించి సవివరంగా ప్రస్తావించాడు. మహర్షి రచించిన ఈ గ్రంథం ఆధారంగా ఇక్కడ ఆంజనేయ రూపాల్ని విగ్రహాలుగా మలిచి ప్రతిష్ఠించారు. ప్రస్తుతం శ్రీ కంచి కామకోటి శంకరాచార్య పీఠం వారి ఆధ్వర్యంలో ఈ ఆలయ పాలనా నిర్వహణ వ్యవహారాలు కొనసాగుతున్నాయి. నవవిధ రూపాలతో ఆంజనేయ స్వామి ఇక్కడ విరాజిల్లుతున్నప్పటికీ ఇక్కడి ప్రధాన స్వరూపం పంచముఖ ఆంజనేయ స్వామి. ప్రధాన అర్చావతారంగా భక్తులు స్వామిని సేవించుకుంటారు. గర్భాలయంలో నల్లరాతితో మల్చిన 10 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. 5 ముఖాలు, 10 బాహువులతో అసుర భీకరంగా, దుర్జన భయంకరంగా, భక్తజన శుభకరంగా స్వామి విగ్రహం భాసిల్లుతుంది. వానర, నారసింహ, గరుత్మంత, వరాహ, హయగ్రీవ ముఖాలతో స్వామి అలరారుతుంటాడు. నరశరీరం, మృగవదనం కలిగిన దేవతలు క్షిప్రప్రసాదులు, అనగా కొలిచిన వెంటనే కోరిన తరుణానే వరాల్ని అనుగ్రహించే దేవతాస్వరూపులు. ఆ కోవలో ప్రధానమైన దైవం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి. స్వామి ధరించిన ప్రతి ముఖార విందానికి ఒక్కో విశేషం ఉంది. నారసింహవదనం శౌర్యప్రతాపానికి సూచిక. రాక్షస సంహారంలో వీర ప్రతాపాన్ని చూపిన నరసింహుడి లక్షణం
ఆంజనేయునిలో ప్రతిఫలిస్తుంది. గరుడ వదనం మహావేగానికి, తేజస్సుకి ప్రతీక. వరాహస్వామిగా సంసార సాగరం నుంచి, శోక పంకం నుంచి ఉద్ధరించే తత్వం, హిరణ్యాక్షుడి బారి నుంచి భూమిని ఉద్ధరించినట్టుగా లోకోద్ధరణకు స్వామి ముఖం ప్రతిబింబిస్తుంది. ఇక హయగ్రీవ అభివందనం జ్ఞాన సంకేతం. ఇవన్నీ కలబోసిన స్వరూపం హనుమ. ఒంగోలు పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో పంచముఖ మారుతితో పాటు 9 విధాలైన ఆంజనేయ స్వరూపాలు ఈ క్షేత్రంలో కొలువుదీరాయి. నవవిధ మారుతీమూర్తులను దర్శించుకున్న భక్తులు స్వామి కృపకు పాత్రులవుతారు. పంచముఖ ఆంజనేయ స్వామి తరువాత భక్తులు ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ప్రసన్న వదనం, అభయహస్తంతో గదను కలిగిన సుందరమూర్తిగా ఆంజనేయ స్వామి గోచరిస్తాడు. ఈ ప్రసన్న ఆంజనేయ స్వామినే అభయాంజనేయునిగా, దాసాంజనేయునిగా భక్తులు ఆరాధించుకుంటారు. ఒంగోలు నవావతార క్షేత్రంలో 3వ స్వరూపం వీరాంజనేయ స్వామి. ఎడమ భుజాన గదను ధరించి మరో చేతిని నడుము మీద వేసుకుని సమరోత్సాహంతో కనిపించే స్వామి వీరాంజనేయమూర్తి. ఈ స్వామిని ఆరాధించటం వల్ల వీరత్వం సిద్ధించి సకల భయాలు నివారితమవుతాయి. 20 భుజ హనుమంతుడు 4వ రూపం. 20 చేతులున్న ఈ స్వామి ఆయుధాలతో విలసిల్లి ఉంటాడు. ఈ 20 భుజాంజనేయ స్వామిని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఉపాసించి స్వామి అనుగ్రహాన్ని అందుకొని అనేక వరాలు పొందాడని ప్రతీతి. బ్రహ్మదేవుడి దగ్గరున్న రామముద్రికను తిరిగి తీసుకువచ్చేందుకు ఆంజనేయుడు బ్రహ్మలోకానికి తరలి వెళ్ళాడు. ఆ సందర్భంలో బ్రహ్మ ఆంజనేయుని దివ్య తేజస్సుకు సంభ్రమాశ్చర్యచకితుడయ్యాడు. బ్రహ్మ కోరిక మేరకు స్వామి 20 భుజాంజనేయుడిగా అవతరించాడని చెబుతారు. 18 భుజ మారుతి 5వ స్వరూపం. 18 చేతులతో ప్రతి చేతిలోనూ ఆయుధాలు ధరించిన విశ్వరూపధారి ఈ స్వామి. దుర్వాస మహాముని ఈ 18 భుజ హనుమంతుని కొలిచి సిద్ధి పొందాడంటారు. సువర్చలా సమేత ఆంజనేయ స్వామి 6వ రూపం. వేదస్వరూపుడైన సూర్యదేవుని శిష్యుడు ఆంజనేయుడు. భాస్కరుడు తన ప్రియపుత్రిక అయిన సువర్చలాదేవిని ప్రియ శిష్యుడైన ఆంజనేయునికిచ్చి వివాహం చేశాడంటారు. ఈ రూపంలో స్వామి తన ఎడమ తొడపై సువర్చలాదేవిని కూర్చుండబెట్టుకొని అభయముద్రాంకితుడై భక్తులకు దర్శనమిస్తాడు. ద్వాత్రింశర్భుజ మారుతి 8వ రూపం. 32 చేతులతో ప్రతి చేతిలోనూ ఆయుధాన్ని ధరించిన ఈ మూర్తిని ఆరాధించటం వల్ల సకల మనోవాంఛలు సిద్ధిస్తాయి. అంతేకాదు, జీవనయానంలో ఎదురయ్యే సమస్యలకు స్వామి సత్వర పరిష్కారాన్ని సూచిస్తాడని నమ్మకం. వానరాంకుర ఆంజనేయ స్వామి రూపం నవవిధ స్వరూపం. హనుమంతుని అవతారాల్లో చివరి రూపమిది. ఇది స్వామి సహజ రూపం. బుద్ధిని, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ స్వామి ఆరాధనీయం, సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఒంగోలు హనుమన్నావతార క్షేత్రంలో పలు ఉపమందిరాలున్నాయి. గాయత్రీదేవి మందిరం, రాఘవేంద్ర స్వామి సన్నిధి, శ్రీ సీతారామాలయాలు ఇక్కడ నెలకొన్నాయి. ఈ ఆలయాల్లో నిత్య పూజాది కైంకర్యాలు వేడుకగా కొనసాగుతాయి. పంచముఖాలతో స్వామి పంచభూతాలకు ప్రతీకగా బాసిల్లుతాడు. అలాంటి పంచముఖ ఆంజనేయుడు భక్తానుగ్రహమూర్తిగా ఒంగోలు ఆంజనేయ క్షేత్రంలో నిత్య పూజాది అభిషేకాలు అందుకుంటున్నాడు. పంచామృతాభిషేకంతో అభిషేక వేడుక కన్నుల పండుగగా జరుగుతుంది. పవిత్ర జలాలు,
పంచామృతాలతో పాటు చక్కెర, మధుర ఫలాలతో, ఫలరసాలతో స్వామిని అభిషేకిస్తారు. అభిషేకానంతరం స్వామిని సర్వవిధ అలంకారాలతో తీర్చిదిద్దుతారు. పంచముఖ ఆంజనేయ స్వామి రూపం ఎంతో విలక్షణత్వాన్ని, వైవిధ్యాన్ని, విశిష్టతను సంతరించుకుంది. భారతదేశంలో ఎక్కడా లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు పట్టణంలో మాత్రమే ఈ యొక్క అవతారాలు అంటే 9 అవతారాలు ఒకేసారిగా స్వామివారి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఒంగోలు పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రంలో నిత్య ఉత్సవాల నుంచి సంవత్సర ఉత్సవాల వరకు కన్నుల పండుగగా జరుగుతాయి. హనుమత్ జయంతి ఇక్కడ జరిగే ప్రధాన వేడుక. ఒంగోలు శ్రీ హనుమన్నవావతార క్షేత్రంలో నిత్యం భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. విశేషించి ప్రతి మంగళ, శనివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తారు. అందువల్ల ప్రతి మంగళ, శనివారాలలో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. అలాగే ఆంజనేయుడి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిస్తారు. శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి అయిన వైశాఖ బహుళ దశమి రోజున అత్యంత వైభవంగా వేడుకల్ని జరుపుతారు. నవాహ్నికంగా వార్షిక ఉత్సవాల్ని నిర్వహిస్తారు. 9 రోజుల పాటు స్వామిని పలు రూపాల్లో అలంకరిస్తారు. 1,00,000 తమలపాకులు, 1,00,000 మల్లెలతో ఈ 9 రోజులు స్వామిని అర్చిస్తారు. నీ దివ్య కీర్తి నే పొగడతరమా. అభయానందాల్ని జంటగా ప్రసాదించే హనుమంతుని ఆరాధనం సకల ముక్తిప్రదం. అందులోనూ పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసించటం వల్ల సకల మనోవాంఛితలు నెరవేరుతాయి. ఈ క్షేత్రంలో వెలసిన నవమారుతి రూపాల దర్శనంతో భక్తులు మహదానందాన్ని, మహాయశస్సుని అందుకుంటారు. క్షిప్రప్రసాదమూర్తి అయిన పంచముఖ హనుమత్ కృప మనపై బహుముఖాలుగా వెల్లివిరియాలని మనసారా ప్రార్థిద్దాం.